ఇన్నల్హమ్దులిల్లాహి వహదా వస్సలాతు వస్సలాము అలా మల్లా నబీ అబాదా ఉమ్మాబాద్ ఫౌజ్ బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం యా అబతి ఇన్నీ ఖద్ జాఅనీ మినల్ ఇల్మి మాలం యాతీక ఫత్తబీని అహదిక సిరాతన్ సవియా. ఓ పితామహ, చూడండి, మీ వద్దకు రాని జ్ఞానము నా వద్దకు వచ్చింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు ఎంతో జ్ఞానాన్ని ప్రసాదించాడు. కనుక మీరు నన్ను అనుసరించండి, నేను మీకు సరైన రుజుమార్గం వైపుకు తీసుకువెళతాను. విగ్రహాలను తయారు చేసి అమ్మి షిర్క్ చేస్తూ ఉన్నటువంటి తన తండ్రిని ఈ విధంగా ఇబ్రాహీం అలైహిస్సలాం బోధిస్తున్నటువంటి విధానము, జీవన్మరణాలు, స్వర్గ నరకాలు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క గొప్పతనము, ఆయన యొక్క కరుణా కటాక్షాలు, ఆ విషయాలు అన్నీ నేను తెలుసుకున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ జ్ఞానాన్ని నాకు ప్రసాదించాడు. మరి అల్లాహ్ను వదిలిపెట్టి వేరే ఏ ఇతర వాటిని పూజించినా వారి శిక్ష ఎలా ఉంటుందో మీకు తెలియదు నానా, నాకు తెలుసు. మీరు దీన్ని గమనించండి. సిరాతన్ సవియా, రుజుమార్గం ఏమిటో మీకు అర్థమవుతుంది. ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని విశ్వసించి ఆయన్నే ఆరాధిస్తూ ఏ ఇతర వాటి ముందు చేయి చాచక, ఏ ఇతర వాటి ముందు ఆశ్రయించక జీవితాన్ని గడిపినటువంటి వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన యొక్క కరుణ కటాక్షాలతో ముంచివేస్తాడు. ఆయన్ను వదిలిపెట్టి విగ్రహారాధన ఎవరైతే చేస్తారో వారికి జరిగేటటువంటి శిక్ష పరలోకంలో ఏ రకంగా ఉంటుందో మీకైతే తెలియదు. నాన్నగారు, నేను చెప్పిన విషయం వినండి. నాకైతే పరలోకంలో మరి నరకంలో ఉన్నటువంటి బాధ ఎలా ఉంటుందో నాకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చిన జ్ఞానం వల్ల నేనైతే తెలుసుకున్నాను. కాబట్టి నన్ను మీరు అనుసరించండి. నన్ను మీరు ఎప్పుడైతే అనుసరిస్తారో మీకు సరి అయిన మార్గదర్శకత్వం వహించేటటువంటి అవకాశం ఉంటుంది, మీకు ముక్తి లభిస్తుంది. ఈ విధంగా ఇబ్రాహీం అలైహిస్సలాం వారు తన తండ్రిని మనసుకి బాధ కలగకుండా ఎంతో విధేయతలతో, ఎంతో నమ్రతతో, ఒక విధంగా విగ్రహ ఆరాధన ఖండించుకుంటూ నాన్నగారి మనసు బాధపడకుండా ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఎంతో వినయంగా ప్రాధేయపడుతూ ఉన్నట్లుగా చెప్పటం జరుగుతూ ఉన్నది. మరి అటువంటి సందర్భంలో తండ్రి అయినటువంటి ఆజర్ యొక్క పరిస్థితి ఏమిటి అని అంటే, మరి ఈ విగ్రహాలని తన పూర్వం నుంచి తాత ముత్తాతల నుంచి వస్తున్నటువంటి ఆచారము, స్వతహాగా వారు చేతులతో తయారు చేసి వాటినే పూజించుకుంటూ వాటిని అమ్ముకుంటూ జీవనం గడుపుతున్నటువంటి ఆజర్కి కొడుకు చెప్పినటువంటి మాటలు, ఆయన చెప్పేటటువంటి ఏకదైవోపాసన పద్ధతి ఏమాత్రము అర్థం కావటం లేదు. అటువంటి పరిస్థితుల్లో ఏమాత్రం ఆయన చెవులు వింటున్నాయా అన్నట్లుగా ఉన్నది అప్పటి పరిస్థితి. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఏకధాటిగా నాన్నవారిని ఏ విధంగా నచ్చజెప్పాలి అనే తాపత్రయంతో, చాలా ఆవేదనతో ప్రయత్నం చేస్తూ నాన్నగారు, నేనైతే వయసులో చాలా చిన్నవాడిని, మీరు చాలా పెద్దవారు, మీకు తెలిసినంత, మీకు ఉన్నంత అనుభవము నాకైతే లేదు. అయితే దైవం విషయంలో మాత్రం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు జ్ఞానాన్ని ప్రసాదించాడు. కాబట్టి మరి దైవం విషయంలో, దైవ ఆరాధన విషయంలో, పరలోకం విషయంలో, స్వర్గ నరకాల విషయంలో, చచ్చి మళ్ళీ బ్రతకటం అనేటటువంటి విషయంలో, మళ్ళీ ఒకప్పుడు చనిపోయిన తర్వాత లేచి అల్లాహ్ ముందు నిలబడాలి, చేసిన ప్రతి దానికి అల్లాహు తాలా దగ్గర సమాధానం చెప్పుకోవలసి ఉన్నది అనేటటువంటి విషయము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు జ్ఞానాన్ని ప్రసాదించాడు.
కాబట్టి ఆ జ్ఞానంతో నేను మిమ్మల్ని బోధిస్తూ ఉన్నాను, మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మరి నేను చాలా చిన్నవాడిని, మీకు చెప్పేటంతటి వాడిని కాదు. మీకున్న అనుభవం అయితే నాకు లేదు. అయితే ఈ విషయంలో, ధర్మ విషయంలో మటుకు మరి నాకు తెలిసిన జ్ఞానము మీకు తెలియదు. ఎందుకంటే మీరు శైతాను వలలో పడి ఉన్నారు. కాబట్టి వినలేని, కనలేని, మీరు ఏవి అడుగుతున్నారో తెలుసుకోలేని, చూడలేని ఏ శక్తి సామర్థ్యాలు లేనటువంటి వాటి ముందు మరి మీరు ప్రాధేయపడుతూ ఉన్నారు. మరి మీ యొక్క పరలోక విషయము ఏ రకంగా ఉంటుందో మీకు ఏమాత్రము తెలియదు. నాకు మటుకు ఊహించుకుంటే గుండె దడదడలాడిపోతుంది. కాబట్టి నాన్నగారు, కొద్దిగా జ్ఞానముతో ఆలోచించండి. నేను చెప్పే విషయంలో జ్ఞానం అనేది ఉన్నది, రుజుమార్గం అనేది ఉన్నది. సమస్త సృష్టిని సృష్టించి, రక్షించి, పోషించి, పరిపాలిస్తూ ఉన్నటువంటి ఆ ఏకైక దైవాన్ని ఆరాధించండి. మీరు పూజిస్తూ ఉన్నటువంటి ఈ విగ్రహాలు కనీసం మీ మనసులో ఏమున్నదో, మీరు ఏం అడుగుతున్నారో, మీరు వారి ముందు నిల్చున్న విషయం కూడా వారికి తెలియదు. మీ కష్ట నష్టాలలో ఏ బాధలు పంచుకోలేనటువంటి శక్తిహీనులపై ఆధారపడి మీరు జీవితాన్ని గడుపుతున్నారు. ఈ విషయాన్ని మీరు తెలుసుకోండి అని అనేక విధాలుగా మరి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు తన తండ్రిని ప్రాధేయపడుకుంటూ ఏకదైవోపాసన వైపు పిలవటానికి ఎంతగానో ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇంకా ముందుగా చెప్తున్నటువంటి విషయము, యా అబతి లా తాబుదు శైతాన్ ఇన్న శైతాన కాన లి రహమాని అసియా. ఓ తండ్రి, మీరు శైతానుకు దాసులైపోయారు, శైతాను ఉచ్చులో పడిపోయారు, శైతాను వలలో పడిపోయారు. నేను ఏమి చెబుతున్నానో మీకు అర్థం కావటం లేదు. ఆ శైతాను కరుణామయుడు అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి అవిధేయుడు. అటువంటి అవిధేయుడైనటువంటి శైతానుకు మీరు విధేయత వహిస్తూ ఉన్నారు. కాబట్టి గమనించదగ్గ విషయము, నాన్నగారు నేను చెప్తున్నటువంటి విషయాన్ని గురించి కొద్దిగా ఆలకించండి అని ఇబ్రాహీం అలైహిస్సలాం వారు తన తండ్రిని ఏకధాటిగా చెబుతూ ఉంటే, వారిలో నా కొడుకు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు అనేటటువంటి ముఖ కవళికల్లో మార్పు కూడా కనిపించినటువంటి, అంటే దాని అర్థము కొడుకు చెప్తున్నటువంటి విషయాలు ఆయన చెవులకి వినపడట్లేదు అని. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు, వారి చెవులకి నేను సీలు వేశాను. అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అంతటితో వదిలిపెట్టలేదు. శైతాను ఉచ్చులో బిగుసుకుపోయిన మీరు లాభ నష్టాలు కలిగించలేని, వినలేని, కనలేని, చూడలేని, మీరు చెబుతూ ఉన్నది కనీసం వినలేనటువంటి వారి ముందు మీరు ప్రాధేయపడి మీరు శైతాను వలలో చిక్కుకుపోయారు. నాన్నగారు, నేను చెప్పేది ఆలకించండి, వినండి అని ఈ విధంగా ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి గట్టిగా, మరి డాంబికంగా భయపెడుతున్నా కాదు. నాన్నగారి మనసులో కొడుకు మీద ప్రేమ తగ్గకూడదు. కొడుకుపై ఉన్నటువంటి ప్రేమ తగ్గకుండా ధర్మ విషయంలో మరి నచ్చజెప్పేటటువంటి ఎంతో వినయంతో, విధేయతతో, ఎంతో ఆప్యాయతతో చెబుతూ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. శైతాను అల్లాహ్ యొక్క అవిధేయుడు. కాబట్టి ఆ అవిధేయుడు లక్ష్యం ఏమిటంటే, నాతో పాటు మరి ఎంతోమంది ప్రజలని అల్లాహకి అవిధేయులుగా చేసి తనకు స్నేహితులుగా చేసుకొని తనతో పాటు నరకానికి తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నము శైతాను యొక్క ధ్యేయము. కాబట్టి మీరు శైతాను వలలో పడిపోయారు. జీవన్ మరణాలు ఎవరి చేతుల్లో ఉన్నాయో, చావు బ్రతుకులు ఎవరి చేతుల్లో ఉన్నాయో, సమస్త సృష్టించటం ఎవరి ఆధీనంలో ఉన్నదో ఆ ఒక్క ఏకైక దైవాన్ని వదిలిపెట్టి ఇతరులని ఎవరినైతే ఆరాధిస్తున్నారో అది శైతాను యొక్క పద్ధతి అని అది గమనించదగ్గ విషయము. కాబట్టి మీరు శైతాను వలలో పడిపోయి ఉన్నారు. కొద్దిగా ఆలోచించండి. నాన్నగారు 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 అని ప్రాధేయపడుకుంటూ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు. యా అబతి ఇన్ని అఖాఫు అయ్యమ్మస్సక అజాబున్ మిన రెహమాని ఫతకూన లిషయాతి వలియా. ఓ నా తండ్రి, తమరు ఎక్కడ శైతానుకు స్నేహితులైపోతారో, శైతానులో ఇమిడిపోతారో అని నాకు భయంగా ఉన్నది.
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆగ్రహానికి ఎక్కడ గురవుతారోనని నాకు భయం వేస్తున్నది. మీరు తిరస్కార వైఖరి మానుకోకపోతే, షిర్కుని విడనాడకపోతే, ఇదే స్థితిలో ఒకవేళ మీరు మరణిస్తే మిమ్మల్ని రక్షించేవారంటూ ఎవరూ ఉండరు, మీకు తోడు ఎవరూ ఉండరు. మీరు ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారి జాడ కూడా మీకు అక్కడ కనిపించదు. నాన్నగారు ఆలోచించండి. నేను ఏదైతే చెబుతున్నానో నేను చెప్పే విధానమే మీకు పరలోకంలో సహాయపడేటటువంటి అవకాశం ఉంటుంది తప్ప మీరు ఆరాధిస్తున్నటువంటి వాటిల్లో ఎవరు మీకు సహాయానికి రారు. అక్కడ అల్లాహ్ యొక్క ఆగ్రహం జరిగేటప్పుడు మిమ్మల్ని తప్పించేవాళ్ళు, మిమ్మల్ని రక్షించేటటువంటి వాళ్ళు ఎవరు అక్కడ ఉండరు. మీ పరిస్థితి చూస్తూ ఉంటే మీలో ఏమాత్రము కూడా మార్పు వచ్చినట్లుగా కనిపించటం లేదు. మీరు ఇహలోకంలోనే శైతానుకు బానిస అయిపోయి ఉన్నట్లుగా అనిపిస్తూ ఉన్నది. నాన్నగారు, నేను చెప్పేది కొద్దిగా ఆలోచించండి. పరలోకంలో అల్లాహ్ యొక్క ఆగ్రహం ఊహించుకోలేనిది. మీకు ఏమాత్రం ఆగ్రహాన్ని గురించి తెలియదు. మరి అల్లాహ్ తాలా యొక్క ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి ఆ ఆగ్రహం ఎలా ఉంటుందో నాకైతే తెలుసు. కాబట్టి నా మనసు దడదడలాడిపోతుంది, నా గుండె దడదడలాడిపోతుంది. కాబట్టి ఓ నాన్నగారు, కొద్దిగా ఆలోచించండి. ఈ విధంగా మరి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు తన నాన్నగారిని ఓదార్చటం, మరి ఎన్నో రకాలుగా మరి ఏక దైవారాధన వైపు, అల్లాహ్ ఏక దైవం వైపు పిలిచేటటువంటి ప్రయత్నం చేసుకుంటూ ఎంతో మృదువుగా, ఆప్యాయతంగా, వినయంగా, విధేయతగా పిలుస్తూ ఈ విధంగా ప్రయత్నం చేసుకుంటూ పోతూ ఉన్నారు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు. ఇతరులని ఎవరినైతే ఆరాధిస్తున్నారో అది శైతాను యొక్క పద్ధతి అని అది గమనించదగ్గ విషయము. కాబట్టి మీరు శైతాను వలలో పడిపోయి ఉన్నారు. కొద్దిగా ఆలోచించండి. నాన్నగారు, నాన్నగారు, నాన్నగారు అని ప్రాధేయపడుకుంటూ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు. యా అబతి ఇన్ని అఖాఫు అయ్యమ్మస్సక అజాబున్ మినర్ రెహమాని ఫతకూనల్ షయాతి వలియా. ఓ నా తండ్రి, తమరు ఎక్కడ శైతానుకు స్నేహితులైపోతారో, శైతానులో ఇమిడిపోతారో అని నాకు భయంగా ఉన్నది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆగ్రహానికి ఎక్కడ గురవుతారోనని నాకు భయం వేస్తున్నది. మీరు తిరస్కార వైఖరి మానుకోకపోతే, షిర్కుని విడనాడకపోతే, ఇదే స్థితిలో ఒకవేళ మీరు మరణిస్తే మిమ్మల్ని రక్షించేవారంటూ ఎవరూ ఉండరు, మీకు తోడు ఎవరూ ఉండరు. మీరు ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారి జాడ కూడా మీకు అక్కడ కనిపించదు. నాన్నగారు ఆలోచించండి. నేను ఏదైతే చెబుతున్నానో నేను చెప్పే విధానమే మీకు పరలోకంలో సహాయపడేటటువంటి అవకాశం ఉంటుంది తప్ప మీరు ఆరాధిస్తున్నటువంటి వాటిల్లో ఎవరు మీకు సహాయానికి రారు. అక్కడ అల్లాహ్ యొక్క ఆగ్రహం జరిగేటప్పుడు మిమ్మల్ని తప్పించేవాళ్ళు, మిమ్మల్ని రక్షించేటటువంటి వాళ్ళు ఎవరు అక్కడ ఉండరు. మీ పరిస్థితి చూస్తూ ఉంటే మీలో ఏమాత్రము కూడా మార్పు వచ్చినట్లుగా కనిపించటం లేదు. మీరు ఇహలోకంలోనే శైతానుకు బానిస అయిపోయి ఉన్నట్లుగా అనిపిస్తూ ఉన్నది. నాన్నగారు, నేను చెప్పేది కొద్దిగా ఆలోచించండి. పరలోకంలో అల్లాహ్ యొక్క ఆగ్రహం ఊహించుకోలేనిది. మీకు ఏమాత్రం ఆగ్రహాన్ని గురించి తెలియదు. మరి అల్లాహ్ తాలా యొక్క ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి ఆ ఆగ్రహం ఎలా ఉంటుందో నాకైతే తెలుసు. కాబట్టి నా మనసు దడదడలాడిపోతుంది, నా గుండె దడదడలాడిపోతుంది. కాబట్టి ఓ నాన్నగారు, కొద్దిగా ఆలోచించండి. ఈ విధంగా మరి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు తన నాన్నగారిని ఓదార్చటం, మరి ఎన్నో రకాలుగా మరి ఏక దైవారాధన వైపు, అల్లాహ్ ఏక దైవం వైపు పిలిచేటటువంటి ప్రయత్నం చేసుకుంటూ ఎంతో మృదువుగా, ఆప్యాయతంగా, వినయంగా, విధేయతగా పిలుస్తూ ఈ విధంగా ప్రయత్నం చేసుకుంటూ పోతూ ఉన్నారు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు. మరి దాని తర్వాత తండ్రి యొక్క పరిస్థితి ఏమిటి అని అంటే, తండ్రి వారి సమాధానము ఇన్ని రకాలుగా చెబుతున్నా కూడా ఆయనకి ఏమీ వినపడనట్లుగా, ఏమీ అర్థం కానట్లుగా కొడుకు వైపు చూపిస్తూ, నీవు
నీ పద్ధతిని మానుకోకుండా మా దైవాలని నీవు అగౌరవపరుస్తున్నావు. కాబట్టి నీకు ప్రాయశ్చిత్తం ఇవ్వటం జరగదు. నేను రాళ్ళు రువ్వి నీ కాళ్ళు చేతులు ఇరగొట్టే పరిస్థితి ఏర్పడేలాగున అనిపిస్తూ ఉంది. నీవు నీ బోధ మానుకో, లేకపోతే నీ కాళ్ళు చేతులు ఇరగొట్టి నిన్ను ఇక్కడి నుంచి తరిమివేయవలసి వస్తుంది అనే విధంగా తండ్రి దగ్గర నుంచి సమాధానం వచ్చేసరికల్లా ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఏమి చేయాలో అర్థం కాలేదు. ఎన్ని విధాలుగా తండ్రిని ఓదార్చాలనో, ఎన్ని విధాలుగా దైవాన్ని గురించి చెప్పాలో, ఎన్ని విధాలుగా దైవం యొక్క మరి గొప్పతనాన్ని, ఆగ్రహాన్ని గురించి చెప్పాలనో చెప్పి 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 విసిగిపోయిన తర్వాత తండ్రి దగ్గర వచ్చినటువంటి సమాధానముతో ఒక్కసారిగా ఆశ్చర్యచకితులైపోయారు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు. ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి తండ్రి దగ్గర నుంచి వస్తున్నటువంటి సమాధానం ఏమిటంటే, ఖాల అరాజిబున్ అంత అన్ ఆలిహతి యా ఇబ్రాహీం లైల్లం తంతహి లార్జుమన్నక వహజున్ని మలియా. ఓ ఇబ్రాహీం, నీవు నా దైవాలకే విముఖత చూపిస్తున్నావా? విను, నీవు ఈ వైఖరిని గనక మార్చుకోకపోతే నిన్ను రాళ్లతో కొట్టి నీ కాళ్ళు చేతులు ఇరగొట్టించవలసి వస్తుంది. పో, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అనేసరికల్లా ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఆశ్చర్యచకితులైపోయారు. ఏమి చేయాలో అర్థం అవ్వలేదు. ఎన్ని విధాలుగా ఓదార్చి చెప్పాలనో అన్ని విధాలుగా ఓదార్చి చెప్పినటువంటి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఆశ్చర్యచకితులైపోయారు. అప్పుడు మరి ఇక్కడ తండ్రి వాడినటువంటి పదంలో మలీయన్ అంటే సుదీర్ఘంగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే దానిలో అర్థం ఏమిటంటే, నీ ముఖం నాకు చూపించమాకు, నువ్వు ఇక్కడ ఉండవద్దు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అనేటటువంటి భావన మరి ఆ అర్థంలో తెలుస్తుంది. ఈ విధంగా తండ్రి కొడుకులకి ఏకదైవారాధన గురించి జరుగుతూ ఉన్నటువంటి మరి సందర్భము, మరి ఆ సందర్భంలో ఎంతగా ప్రయత్నం చేసినా ఇబ్రాహీం అలైహిస్సలాం వారు తండ్రి వినకపోయేసరికల్లా చాలా దిగులు చెందటం జరిగింది. తర్వాత తండ్రి వాడినటువంటి పదం మలియా, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే నీవు నాకు ముఖం చూయించమాకు, నీవు ఈ పరిస్థితి మానుకోకపోతే నేను ఈ పని చేయక తప్పదు, నీ కాళ్ళు చేతులు ఇరగొట్టడం తప్పదు అని అనేసరికల్లా ఇక ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి నోరు తెరిచే అవకాశం లేదు అక్కడ. ఆ విధంగా తండ్రి కొడుకుని వారించటం జరిగింది. ఇంతకు ఇప్పుడు వారిద్దరికి తండ్రి కొడుకులకి జరిగేటటువంటి సంభాషణ ఏమిటి అక్కడ అనంటే, సమస్త సృష్టిని సృష్టించి పోషించి పరిపాలిస్తూ భూమి ఆకాశాల మధ్య సమస్తాన్ని సృష్టించి పోషిస్తున్నటువంటి ఏక దైవం వైపుకు తండ్రిని పిలవటం, మరి ఘోరాతి ఘోరమైనటువంటి శిక్షని, అల్లాహుతాలా యొక్క ఆగ్రహాన్ని పరలోకంలో అనుభవించవలసి వస్తుంది అనేటటువంటి భయాన్ని, మరి చనిపోయిన తర్వాత మళ్ళీ బ్రతకడం తప్పదు, చేసిన ప్రతిదానికి అల్లాహుతాలా దగ్గర సమాధానం చెప్పుకోవలసి ఉన్నది, కాబట్టి సమస్త సృష్టి యొక్క శక్తి మొత్తం ఎవరి ఆధీనంలో ఉందో అతని ఒక్కడినే ఆరాధించాలి అని తండ్రి యొక్క ఏక దైవారాధన వైపు పిలుపు. దానికి సమాధానంగా కొడుకు దగ్గర తండ్రి చెబుతున్నటువంటి సమాధానం ఏమిటంటే, ఆయనకి కుమారుడు ఇన్ని రకాలుగా బోధిస్తూ ఉంటే తండ్రి దగ్గర ఉన్నటువంటి సమాధానం ఏమిటి? రాళ్లతో నీ కాళ్ళు చేతులు ఎరగొట్టిస్తాను, నీ పద్ధతి మార్చుకో, నీవు నా ముందు నుంచి వెళ్ళిపో. ఇది తండ్రి యొక్క సమాధానం. ప్రేక్షక మహాశయులారా, గమనించదగ్గ విషయము, ఎవరైతే సమస్త సృష్టిని సృష్టించి పోషించి పరిపాలిస్తూ తన యొక్క జీవన్ మరణాలు ఎవరి ఆధీనంలో ఉన్నాయో ఆ ఏకైక శక్తి వైపుకు మరలి ఆ ఏకైక దైవాన్ని ఆరాధించినటువంటి వారికి అక్కడ పరలోకంలో స్వర్గం ఉంటుందని, ఆ దైవాన్ని వదిలిపెట్టి
దైవేతరులని పూజించినటువంటి వారు అల్లాహ్ యొక్క ఆగ్రహానికి గురి అవుతారు అని చెప్పేసి ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క బోధన. అయితే ఈ దైవాన్ని వదిలిపెట్టి దైవేతరుల్ని పూజించేటటువంటి వారి సమాధానము, మరి ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క తండ్రి ఏదైతే చెప్పాడో, ఏమని, నోరు ముయ్, ఇక మాట్లాడవద్దు, ఈ పద్ధతిని మార్చుకో, నీ కాళ్ళు చేతులు ఇరగొడతాను, నా కళ్ళ ముందు నుంచి నువ్వు వెళ్ళిపో. ఈ సమాధానము తప్ప వేరే సమాధానము, వేరే రుజువు, వేరే ఆధారము ఏమీ లేదు. ప్రేక్షక మహాశైలారా, పరలోకంలో మనము కూడా అంతే. మన పరిస్థితి కూడా ఒక్క దైవాన్ని ఆరాధించినటువంటి వాళ్ళకి పరలోకంలో స్వర్గ సుఖాలు అనుభవించే అవకాశం ఉంటుంది. దైవాన్ని వదిలిపెట్టి, ఏకదైవాన్ని వదిలిపెట్టి ఇతరులని ఎవరైతే ఆరాధిస్తారో వారు ఇక్కడ ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క తండ్రి దగ్గర ఏ సమాధానం అయితే ఉందో పరలోకంలో కూడా అదే సమాధానం ఉంటుంది. కనీసం ఆ సమాధానం చెప్పడానికి కూడా అక్కడ నోరు తెరిచే అవకాశము లేదు. కాబట్టి గమనించదగ్గ విషయము, గ్రంథ పారాయణాలు చేసి, గ్రంథ విషయాలు విని, ఆలకించి, రుజుమార్గం ఏదో తెలుసుకొని, మరి స్వచ్ఛమైనటువంటి రుజుమార్గం అవలంబించేటటువంటి అదృష్టం మరి మనందరికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కలుగజేయాలని నేను అందరిని గురించి దీవిస్తూ ఉన్నాను. కాబట్టి దాని తర్వాత ఇబ్రాహీం అలైహిస్సలాం వారు తండ్రి వారితో అంటున్నటువంటి విషయం, ఎందుకంటే ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి అక్కడ ఏ పద్ధతి కూడా, ఏ ఆలోచన కూడా తండ్రిని మరి బ్రతిమలాడేటటువంటి అవకాశము లేకుండా తండ్రి ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క నోరు మూపించడం జరిగింది. అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఏమంటున్నారంటే, ఖాల సలామున్ అలైక్ సస్తగ్ఫిరు లక రబ్బీ ఇన్నహు కాన బి హఫియా. సరే నాన్న, మీకు సలాం, నేను మాత్రం మీ మన్నింపు కోసం నా దైవాన్ని వేడుకుంటూనే ఉంటాను, మరి ఈ పని అయితే నేను చేయగలుగుతాను అని తండ్రి అయినటువంటి ఆజర్కి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు సలాం. అల్హమ్దులిల్లా. మరి ఇప్పటి వరకు మనం ఏక దైవారాధన, విగ్రహ ఆరాధన విషయాన్ని గురించి వింటూ వస్తూ ఉన్నాము. తర్వాత ఇబ్రాహీం అలైహిస్సలాం వారు మరి తండ్రి వారికి సలాం, ఎటువంటి సలాము, సలాంలో చాలా రకాలు ఉన్నాయి. ఆ సలాంని గురించి అల్హమ్దులిల్లా మరి మళ్ళీ మనం కలిసినప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మరి రుజుమార్గం ప్రేక్షక మహాశయులందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.